ఈ సృష్టి ఓ అపూర్వం. అందులో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు పూజించే సూర్యనారాయణ స్వామికి ఓ ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. సకల జీవరాశులకు ఆ సూర్యనారాయణుడే జీవనాధారం. ఇక దేశంలో సూర్యనారాయణ దేవాలయాలు చాలా అరుదు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఓ సూర్య దేవాలయం ఉండగా, కర్నూలు జిల్లా నందికొట్కూరులో మరో సూర్య దేవాలయం ఉంది. అత్యంత ప్రాచీన ప్రాముఖ్యత ఉన్న ఈ సూర్య దేవాలయం రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. సూర్యనారాయణ స్వామి ఆలయం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. కానీ అంతే ప్రాశస్తత, అంతే చరిత్ర కలిగినటువంటి మరో ఆలయం కర్నూలు జిల్లాలో కొలువై ఉంది. ఒకసారి ఆలయ విశిష్టతో పాటు ఆలయ స్థల పురాణం మనము. సూర్యనారాయణ స్వామి అనగానే అందరికీ శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి గుర్తుకు రావటం సహజం. అంతటి ప్రాచుర్యం, ప్రాధాన్యత ఉన్న మరో సూర్యనారాయణ దేవాలయం ఆలయాల ఖిల్లా కర్నూలు జిల్లాలో కూడా కొలువై ఉంది. జిల్లాలోని నందికొట్కూరులో ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ దేవాలయం నిత్యం భక్తులతో ప్రత్యేక పూజలతో విరాజిల్లుతోంది. ఇక సూర్యనారాయణ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రథసప్తమి పర్వదినం రోజు దేవాలయంలో సంబురాలు అంబరాన్ని తాకుతాయి. నాకు తెలిసినంత వరకు అండి, అరసవెల్లి తర్వాత సూర్యనారాయణ స్వామి దేవాలయము నందికొట్కూరులోనే ఉంది. ఇంకొక ఊర్లో ఉంది, ఆ ఊరు మాత్రం తెలియదు. అరసవెల్లి తర్వాత ఇది రెండవది సూర్యనారాయణ స్వామి దేవాలయము. ప్రతి ఆదివారం బాగుంటుంది. ప్రతి రథసప్తమికి ఇక్కడ కళ్యాణం బాగా జరుగుతుంది. జనాలందరూ బాగా వస్తారండి. బాగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మాకైతే ఆరోగ్యం బాగుంది. ప్రతిసారి మేము పారాయణానికి వస్తూనే ఉంటాము. నందికొట్కూరు సూర్యనారాయణ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్య దేవాలయంలో ఎలా సూర్యకిరణాలు స్వామి మూల విరాట్ పాదాలు తాకుతాయో, నందికొట్కూరు సూర్య దేవాలయంలో కూడా అలాగే సూర్య లేత కిరణాలు స్వామి పాదాలను తాకుతాయి. ఈ అపూర్వ ఘట్టం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివస్తారు. ఇక ఈ దేవాలయాన్ని చోళ వంశానికి చెందిన సిరిసింగరాయలు నిర్మాణం చేశారని చరిత్ర చెప్తోంది. ఒకప్పుడు అరణ్య ప్రాంతంగా ఉన్న ప్రస్తుత దేవాలయ ప్రాంతానికి వేట అనంతరం సిరిసింగరాయలు విడిది కోసం వచ్చారట. సిరిసింగరాయలకు రాత్రి నిద్రలో కనబడిన సూర్యనారాయణ స్వామి ఆదేశానుసారం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. స్వామివారికి పురాతనమైన ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్య దేవాలయాలు మన రాష్ట్రంలో రెండుగా చెప్పబడినటువంటివి. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి, రెండవది నందికొట్కూరు. దాదాపుగా మన కర్నూలులో ఒక 5 సంవత్సరాల క్రితం మళ్ళీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నిర్మించినారు. అంటే మనకి ఎన్ని దేవాలయాలు ఉండేటువంటి కూడా పురాతనమైన ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్య దేవాలయాలు మన రాష్ట్రంలో రెండుగా చెప్పబడినాయి. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి, అలాగే రెండవదైనటువంటి నందికొట్కూరు. మనకు ఊర్లో ఇన్ని శివాలయాలు ఉంటాయి, కానీ మనము పురాతనమైన దేవాలయంగా అరణ్య ప్రాంతంలో ఉండే దేవాలయంగా ఉండడం బట్టే శ్రీశైలాన్ని మనం క్షేత్రం అంటాం. అంటే పురాతనమైన అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలకు క్షేత్ర ప్రాముఖ్యత అనేటువంటిది కలిగి ఉంటుంది. అలాగా ఇది నిర్మాణం చేసినప్పుడు అరణ్య ప్రాంతం కనుక దీనికి కూడా క్షేత్ర ప్రాశస్తం అనేటువంటిది ఉంటుంది. ఆ క్షేత్ర ప్రాశస్తం వల్లనే సూర్యభగవాన్ని ఆరాధన చేయడానికి పలు చోట్ల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆదివారం ఎక్కువగా వస్తుంటారు. ఆదివారం సూర్యగ్రహ శాంతులు, అభిషేకాలు, అరుణహోమాలు, అభిషేకాలు అవన్నీ కూడా సూర్యునికి సంబంధించినటువంటి కూడా జరుగుతాయి. ఈ దేవాలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు ఓవైపు, వేదమంత్రాల ఘోష మరోవైపు భక్తులను మైమర్పిస్తాయి. రథసప్తమి రోజు ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామికి కళ్యాణం నిర్వహించి అనంతరం స్వామివారి రథోత్సవం చూసి తరించవలసిందే. ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి భక్తులకు దర్శనమిచ్చే ఘట్టమది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చేటటువంటి భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది ఆలయ కమిటీ. మరి ఈ సూర్య భగవానుని మీరు కూడా దర్శిస్తారు కదా. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV, నందికొట్కూరు, నంద్యాల.